అందరికీ నమస్కారం. ఈరోజు మీ ద్వారా గత నెల నుంచి నేను ఢిల్లీకి పోయొచ్చినప్పటి నుంచి మీ ద్వారా మన కంటోన్మెంట్ ప్రజలకి, నా ఊరు కంటోన్మెంట్ ప్రజలకి కంటోన్మెంట్ గురించి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా పోయినసారి నేను ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని ప్రజలందరూ ఆదరించి చాలామంది నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. ఫోన్లు చేసి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, వర్షమన్న ఈ బిల్డింగ్ బైలాస్ మీద మీరు లాస్ట్ టైం చెప్పారు కదా, బిల్డింగ్లు కంటోన్మెంట్ల మున్సిపల్ ఎట్లా కట్టవచ్చు, వాటి మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి అని మరోసారి అడిగారు. లాస్ట్ టైం నేను చెప్పిన దాని ఇంకొంచెం క్లారిటీ అడుగుతున్నారు ప్రజలు. ఒకటి. రెండోది, కంటోన్మెంట్లో ఎన్ని ఫ్లోర్ల వరకు కట్టవచ్చు, మున్సిపల్ అయితే ఎన్ని ఫ్లోర్లు కట్టవచ్చు. ఇంకోటి, కంటోన్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, మున్సిపల్ పోతే ఎట్లుంటుంది. ఇంకోటి, కంటోన్మెంట్ అసలు ఏంటి, కంటోన్మెంట్ అంటే ఏంటి, దీని చరిత్ర ఏందని ఈ 4 ప్రశ్నలు అడగడం జరిగిందని. వాటికి గాను నేను ఇప్పుడు చరిత్రలకు పోయినాను అనుకోండి, నా 25 సంవత్సరాలు ఇంత పెద్ద బుక్ చదువుకున్నాను. ఈ బుక్ అంతా చెప్తే ఎవరు వినరు. ఇంకోటి, దీని మీద ఒక రిపోర్టు సిడిపి కంటోన్మెంట్ డెవలప్మెంట్ ప్లాన్ 2006లో తయారు చేయడం జరిగింది. ఇంత డీప్ చెప్పలేను కాబట్టి కొంచెం క్లుప్తంగా ప్రజలకు అర్థమయ్యేలాగా మీ ద్వారా తెలియజేద్దామని నేను అనుకుంటున్నాను. ఈ కంటోన్మెంట్ బిల్డింగ్స్కి చెప్పే కన్నా ముందర కొంచెం కంటోన్మెంట్ చరిత్ర మీకు చెప్దామని. మనందరికి తెలుసు, మనందరం చదువుకున్న చరిత్ర. 1600 సంవత్సరాల ఇంగ్లీష్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇండియాకి రావడం జరిగింది. అటు తర్వాత వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎలిజబెత్ రాణి నంబర్ 1 నుంచి వాళ్ళు చార్టర్ ఒక పర్మిషన్ తీసుకొని మన దగ్గర వ్యాపారం చేసుకుందామని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న క్రమంలో మన సిల్క్ కానీ మన మసాలాలన్నీ ఇక్కడ తక్కువ తీసుకొని వాళ్ళు యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ అమ్ముకునే క్రమంలో ఇదేది మన పోర్చుగీసు, డచ్, కెనడియన్స్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దగ్గర తీసుకొని అక్కడ వెళ్ళి అమ్ముకున్న క్రమంలో వాళ్ళ మీద వాళ్ళే యుద్ధాలు, ఎందుకంటే పడవలను తీసుకుపోయేటాల్లో ఒక కంపెనీ ఇంకో కంపెనీ మీద యుద్ధం చేసి ఆ పడవలను మునుగొట్టి అట్లా చేసుకోవడానికి వాళ్ళు కొందరు వాళ్ళు సైన్యాన్ని సెక్యూరిటీ కోసము ఆ దేశాలు పెట్టుకోవడం జరిగింది మన దగ్గర. ఆ తర్వాత యాక్చువల్ వాళ్ళు కొట్లాడుకునేది ఏది, ప్లాసీ వార్ కన్నా ముందు. ప్లాసీ వార్ వాజ్ ద కల్మినేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాజ్ ఎ రూలర్స్. ఇంగ్లీష్ వాళ్ళు ప్లాసీ వార్ కన్నా ముందు మందరు వ్యాపారస్తులే. ప్లాసీ వారు ఔరంగజీబ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ మేనల్లుడు సిరాజుల్ దౌలా అనేటైన బెంగాల్ నవాబుగా ఉండేవాడు. ఆయన ఏమనంటే, ఔరంగజీబు ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు కట్టకుండా వాళ్ళ భవంతులు, వాళ్ళ ఎస్టేట్స్ డెవలప్ చేసుకుంటూ వాళ్ళ సెక్యూరిటీని పెంచుకోవడానికి ఫ్రీ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఔరంగజీబ్ 1707లో చనిపోయిన తర్వాత అక్కడ నవాబులు అందరూ, అరే వీళ్ళు ఏం ఆధిపత్యము చెలాయిస్తున్నారు మేము నవాబులో ఉన్నాక కూడా అని ఒక ధోరణిలో 1757లో ప్లాసీ వార్ జరిగింది. ఎవరు, సిరాజుల్ దౌలా వీళ్ళందరినీ అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ రిస్ట్రిక్షన్ చేయడం మొదలుపెట్టాడు. పన్నులు కట్టాలి, బిల్డింగ్లు వితౌట్ పర్మిషన్ కట్టొద్దు, మీ ఇష్టానుసారంగా నడవద్దు అని అనడం వల్ల ఆ వార్, ప్లాసీ వార్లో అప్పుడే ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళను మన ఇండియాలో అప్పుడు మన నవాబులను డివైడ్ అండ్ రూల్ చేసి వాళ్ళ వారు గెలవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకు అర్థమైందంటే ఈ భారతదేశంలో అందరినీ డివైడ్ అండ్ రూల్గా చేసుకుంటూ మనము దేశాన్ని మొత్తం ఆక్రమించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు 1765లో లార్డ్ క్లైవ్ అయినట్టయిన గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ బెంగాల్ ఆయన, అప్పుడు భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ అండ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యి ఆయన వచ్చిన తర్వాత కంటోన్మెంట్లను ఎస్టాబ్లిష్ చేసిండు. పాట్నా, బహరాంపూర్, బారక్ బజార్, అట్లా ఇంకేంటిది ఇట్లా 5 కంటోన్మెంట్లను ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆయన మీద ఒక రిపోర్ట్ పంపించారు. ఎవరు, సర్ రాబర్ట్ బార్కర్ ఆయన ఒక 3 నెలలు ఉండి దానాపూర్లో ఉండి రిపోర్ట్ ఇచ్చిండు. కంటోన్మెంట్లను ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అక్కడున్న ఆర్మీ డిసిప్లిన్ అండ్ హెల్త్ డెవలప్ అవుతుంది కాబట్టి కంటోన్మెంట్లను ఎస్టాబ్లిష్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కంటోన్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం లేదు. యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద కంటోన్మెంట్ ఇస్ టెంపరీ ట్రూప్స్ ఆఫ్ అన్ ఆర్మీ. కానీ ఈ ప్లాసీ వార్ ఆఫ్ బక్సర్ అయిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకొని కంటోన్మెంట్ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది వరకు చెప్తాం, మళ్ళీ ఎప్పుడు అన్నప్పుడు ఇంకా దీని తర్వాత చెప్తాం, ఎందుకంటే మొత్తం చరిత్ర చెప్తే సరిపోదు మనకి. ఇక ముఖ్యంగా మన కంటోన్మెంట్ వాసులు అందరూ తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఈ బిల్డింగ్ల విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దాన్ని అక్కడ మీకు దాని మీద రాసిన. ఒకసారి మీరు కెమెరా తిప్పి చూస్తే కనుక నేను చూపించాలి అటు వచ్చి.
అన్న ఒక్క నిమిషం చూపిస్తాను. చూడండి, కంటోన్మెంట్లో దాదాపు 150 లేఅవుట్స్ ఉన్నాయి. 250 లేఅవుట్స్ ఉన్నాయి. ఈ 250లో 235 వరకు మ్యాక్సిమం 300 గజాల ప్లాట్లే ఉన్నాయి మన దగ్గర. అన్ని చిన్న ప్లాట్లే. ఒక 10-15 ప్లాట్లనే 300 గజాల కన్నా ఎక్కువ స్థలం ఉన్న వాళ్ళు ఉన్నారు కంటోన్మెంట్లో. అయితే 0 నుంచి 133 కంటోన్మెంట్లో 0 నుంచి 133 గజాలు మీకు ప్లాట్ ఉందనుకోండి, ఫ్రంట్ సైడ్ 5 ఫీట్లు ఇవ్వాలి, మిగతా 3 సైడ్లు 2 ఫీట్లు సెట్ బ్యాక్స్ ఇవ్వాలి. కంటోన్మెంట్లో 133 నుంచి 600 గజాలు ఉందనుకోండి, ఫ్రంట్ సైడ్ ఒక్క సైడు 3 ఫీట్లు ఇవ్వాలి, ఏదైనా ఒక సైడు, మిగతా 3 సైడ్లు 5 ఫీట్లు సెట్ బ్యాక్లు వదలాలి. ఏది 133 నుంచి 600 ఉందనుకో. అయితే కంటోన్మెంట్లో అన్ని ల్యాండ్స్కు ఏంటిది స్టిల్ టు +3, స్టిల్ టు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ 3 ఫ్లోర్లు, స్టిల్ టు +3 ఫ్లోర్స్ కట్టుకోవచ్చు. అదే 600 కన్నా ఎక్కువ గజాలు ఉందనుకోండి, 4 సైడ్లు 15 ఫీట్స్ ఇవ్వాలి. 4 సైడ్లు 15 ఫీట్ సెట్ బ్యాక్ ఇవ్వాలి. అయితే కంటోన్మెంట్లో దాదాపు 300 గజాల ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము 50 గజాలను కూడా స్టిల్ టు గ్రౌండ్ ఫస్ట్ సెకండే కడతాం ఇక్కడ. ఇక బెటర్మెంట్ ఛార్జీల విషయానికి వస్తే ఓన్లీ మనము ఎక్కడైతే వాడుతున్నామో దానికే బెటర్మెంట్ ఛార్జ్ కట్టాల్సి వస్తుంది. ఏది లివింగ్ ఏరియా, కిచెన్, డ్రాయింగ్, వాష్రూమ్స్, ఏంటిది బెడ్రూమ్స్, వీటికే మనము బెటర్మెంట్ ఛార్జ్ కడతాం. ఇక ఎగ్జామ్షన్ ఏరియా లేదంటే స్టిల్ టు ఫ్లోర్ ఎగ్జామ్షన్ కంటోన్మెంట్లో, మీకు స్టేర్ కేస్ ఎగ్జామ్షన్, బాల్కనీ ఎగ్జామ్షన్, కారిడార్స్ ఎగ్జామ్షన్, కట్అవుట్స్ ఎగ్జామ్షన్. కట్అవుట్స్ అంటే మనము డూప్లెక్స్లు కట్టుకుంటాం కదా, ఆ మధ్య డక్ అంతా ఎగ్జామ్షన్ ఉండే మీకు బెటర్మెంట్ ఛార్జ్ కంటోన్మెంట్ బోర్డులో కలెక్షన్ చేయడం జరుగుతుంది. వేరే జిహెచ్ఎంసీలు వచ్చేసరికి జిహెచ్ఎంసీ జియో నంబర్ 168 ప్రకారంగా, ఇప్పుడు లేటెస్ట్ జియో 168 జిహెచ్ఎంసీ నడుస్తుంది. దాని ప్రకారంగా మీకు 0 నుంచి 120 గజాలు ఉందనుకోండి, ఫ్రంట్ సైడ్ 5 ఫీట్ వదలాలి, మిగతా 3 సైడ్లు 1.5 ఫీట్ వదలాలి సెట్ బ్యాక్స్, అప్ టు 120 yards జిహెచ్ఎంసీలో. అదే 120 to 240 ఉందనుకోండి, 120 to 240 yards ఉందనుకోండి, ఫ్రంట్ సైడ్ 5 ఫీట్, మిగతా 3 సైడ్స్ 3 ఫీట్ వదలాలి. ఇక్కడ మన దగ్గర కూడా అంతనే ఉంది కదా, మిగతా 3 సైడ్స్ 3 ఫీట్ వదలాలి. ఇక్కడ మన వాళ్ళందరూ ఒక అపోహలు ఉన్నారు. ఏంటంటే మనం 5 ఫ్లోర్లు కట్టవచ్చు, 6 ఫ్లోర్లు కట్టవచ్చు అన్న మెయిన్ అపోహ కంటోన్మెంట్ వాసులకు ఉంది. ఏంటంటే ఉంది ఇక్కడ మీరు గ్రౌండ్ +2 కన్నా ఇంకో ఫ్లోర్ ఎక్కువ వేసారు అనుకోండి, మళ్ళీ మార్టిగేజ్లోకి వచ్చేస్తారు మీరు ఆటోమేటిక్గా. 0 to 240 yards వరకు గ్రౌండ్ +2 పర్మిషన్. గ్రౌండ్ +2 కన్నా ఎక్కువ ఫ్లోర్ ఎక్కువ పోతే మీరు మార్టిగేజ్లోకి వచ్చేస్తారు. ఇక జిహెచ్ఎంసీలో 240 to 360 yards ఉందనుకోండి మీ ప్లాటు, 7 ఫీట్ ఫ్రంట్ సైడ్, మిగతా 5 ఫీట్, మిగతా 3 సైడ్స్ 5 ఫీట్ వదలాలి. ఇక్కడ మీరు 240 గజాలు దాటగానే ఆటోమేటికల్లీ మీరు అందరూ ఇలా మార్టిగేజ్ సిస్టంలో వచ్చేస్తారు. మార్టిగేజ్ 10% చేయాల్సిందే. ఏది 240 దాటగానే మీరు స్టిల్ టు +3 ఇస్తారు, మార్టిగేజ్ చేయాల్సింది. 360 to 480 yards ఉందనుకోండి, 360 నుంచి 480 గజాలు ఉందనుకోండి, ఫ్రంట్ సైడ్ 10 ఫీట్ ఇవ్వాలి, మిగతా 3 సైడ్స్ 7 ఫీట్ ఇవ్వాలి. మళ్ళీ 480 to 600 yards ఉందనుకోండి, ఫ్రంట్ సైడ్ 10 ఫీట్ ఇవ్వాలి, మిగతా 3 సైడ్స్ 8 ఫీట్ ఇవ్వాలి. 600 అబవ్ ఉందనుకోండి, ఫ్రంట్ సైడ్ 10 ఫీట్ ఇవ్వాలి, మిగతా 3 సైడ్స్ 11.5 ఫీట్ ఇవ్వాలి. మా దగ్గర కంటోన్మెంట్లో మ్యాక్సిమం 600 కన్నా ఎక్కువ గజాలే లేవు. 230-35 గజ లేఅవుట్లలో 300 yards మ్యాక్సిమం. 10-15 లేఅవుట్లలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అది 600 మ్యాక్సిమం ఉన్నది. అక్కడ బెటర్మెంట్ ఛార్జ్ విషయానికి వస్తే మొత్తం స్లాబ్ ఏరియా కట్టాలి. ఇక్కడ మనం ఎంత వాడతామో అంతకే కడతాం. అక్కడ జిహెచ్ఎంసీలో వచ్చి మొత్తం స్లాబ్ ఏరియాకి బెటర్మెంట్ ఛార్జ్ కడతాం. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం మీకు నేను కొత్తగా చెప్పనవసరం. ఈరోజు ప్రతిరోజు పేపర్లో డ్రైనేజ్లు వంగుతున్నాయని, ఇప్పుడు వర్షాకాలంలో మనుషులు పడి చచ్చిపోతున్నారని, అవునా, బెటర్ అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ చేసే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళంతా ధర్నాలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వక 4-5 వేల కోట్లు మున్సిపల్కి అప్పు ఉంది. ప్రభుత్వం హెల్ప్ చేస్తేనే మున్సిపల్ నడుపుతామనే స్టేజ్లో మున్సిపాలిటీ ఉంది. ఇప్పుడు నేను కంటోన్మెంట్ ప్రజలందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, ఏంటంటే మీ ద్వారా ఇవి 2 మీకు క్లియర్గా ఉన్నాయి, తేల్చుకోండి. మనమే తెలుసుకొని ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ప్రపంచం అంతా గ్లోబల్ వార్మింగ్ అంటుంది. మీరు స్టడీస్ సర్వేస్ చూడండి. మున్సిపల్లో 13% ఆక్సిజన్ రేట్, కంటోన్మెంట్లో 30% ఆక్సిజన్ రేట్స్. కంటోన్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ లంగ్స్ ఆఫ్ ఇండియా అంటున్నారు కంటోన్మెంట్ బోర్డు. మరి ఇటువంటిది ఉన్న మంచి ప్రదేశం నుండి మనము కొందరు స్వార్థపరులో
లేకపోతే పాపం తెలుసో తెలియకనో మాట్లాడిన మాటలు పట్టుకొని మనందరము ఏది చెప్తే అది విని కాకుండా క్లియర్ తేల్చుకోండి. నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. తేల్చుకొని డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా డిఫెన్స్ మినిస్టర్ గారికి, డిఫెన్స్ సెక్రటరీ గారికి, డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ తెలుగు ఆయన ఉన్నాడు అక్కడ, డిఫెన్స్ మినిస్టర్ గారికి వెబ్సైట్లలో చూడండి. చూసి మీరు ఖచ్చితంగా మీరు మీ వాయిస్ను ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా నేను, ఎందుకంటే ప్రతి వారం నేను ఎందుకు వీడియోలు పెడుతున్నట్టే, దయచేసి మనందరం మన ఊరు, ఎందుకంటే మనం ఇండియా ఉంటే ఇండియా చావాలి, మన ఊరు కోసం మనం తెలుసుకొని ఖచ్చితంగా ముందుకు వచ్చి మన వాయిస్ మీరందరూ వినిపించాలని కోరుకోవడమే నా ముఖ్య ఉద్దేశం. దయచేసి ఫాలో అవుతారని కోరుకుంటూ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ నంబర్లు ఇస్తా. ఆ వెబ్సైట్లోకి మీరు దయచేసి మీ వాయిస్ని రేజ్ చేయండి ప్లీజ్. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ గారి మెయిల్ ఐడి RMO_AT MOD _DOT NIC _DOT IN రాజ్నాథ్ సింగ్ గారి మెయిల్ ఐడి. అట్లాగే మన డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ గారి, శ్రీ గిరిధర్ గారు ఆయన పేరు వచ్చేసి DEF SCCY _NIC .IN. ఈ వెబ్సైట్లో కనుక తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా మీ అందరినీ మీడియా ద్వారా కోరుతున్నాం మిత్రులారా.